హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై రెమెడీ. నేను మీ కేవీఆర్. అంతా ఊహించినట్టే అనుకున్నట్టే జరిగింది. ఈడీ అరెస్ట్ తో ఆమె తీహార్ జైలుకు వెళ్లడం ఖాయమన్న విశ్లేషకుల అంచనా నిజమైంది. మొత్తం మీద తీహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత ఈ రోజు వెళ్లబోతున్నది. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెను తీహార్ జైలుకు తరలించేందుకు ఈడీ ఏర్పాట్లు చేస్తుంది. ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్ చూసే ప్రయత్నం చేద్దాం. అప్రూవర్ గా మారను, నేనే తప్పు చేయలేదు, ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు. మీడియాతో ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 3 రోజులు ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో అధికారులు ఆమెను ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు వెళ్తున్న సందర్భంగా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఆమె ఆరోపించారు. కేసు నుంచి కడిగిన ముత్యంలో బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడని, మరో నిందితుడికి ఆ పార్టీ టికెట్ ఇచ్చిందని, మూడో నిందితుడు ఎలక్టరల్ బాండ్ల రూపంలో బీజేపీకి 50 కోట్లు ఇచ్చాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను అప్రూవర్ గా మారనని కవిత తేల్చి చెప్పారు. తాత్కాలికంగా అరెస్ట్ చేయొచ్చు కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. వచ్చే నెల 9 వరకు కస్టడీ అనమాట. ఏప్రిల్ 1 నుంచి 1న బెయిల్ పిటిషన్ పై విచారణ. రౌజ్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు. తిహార్ జైలుకు తరలించనున్న అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు వచ్చే నెల 9 వరకు రౌజ్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో అధికారులు ఆమెను తిహార్ జైలుకు తరలించనున్నారు. ఎమ్మెల్సీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1న విచారిస్తామని ప్రత్యేక జడ్జి కావేరి బవేజా పేర్కొన్నారు. ఈడీ స్టడీ ఇవాళ ముగియడంతో ఉదయం 11 గంటలకు ఆమెను అధికారులు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కవితను మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరఫు లాయర్లు కోరారు. ఈ కేసులో పలువురు నిందితులు ఇంకా ప్రశ్నిస్తున్నామని, కేసు దర్యాప్తు కీలక దశలో ఉందన్నారు. కవితను మరో 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని ఈడీ తరఫు లాయర్లు రిక్వెస్ట్ చేశారు. మరోవైపు కుమారుడు పరీక్షల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కవిత బెయిల్ పిటిషన్పై రిప్లై ఇవ్వాలని కోర్టు ఈడీని కోరగా సమాధానం ఇచ్చేందుకు ఈడీ సమయం కోరింది. దీంతో కవిత బెయిల్ పిటిషన్ ఏప్రిల్ 1న విచారిస్తామని చెప్పింది. ఇది ప్రాథమికంగా ఉన్న సమాచారం. ఇక రౌజ్ అవెన్యూ కోర్టులో ఆ నుంచి ఆమె బయటికి వస్తూ, అంటే తీర్పు తర్వాత ఆమె ఏం మాట్లాడేది ఒకసారి విందాం. టెంపరీగా జైల్లో మనీ లాండరింగ్ కేసు. ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేసు. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. It will come out very clean. Jai Telangana! Jai Telangana! Jai Telangana! సో మొత్తం మీద సుకేష్ చంద్రశేఖర్ అంటే మీకు తిహార్ జైలు రెడీగా ఉంది, నాతో పాటు అంటే మీ కంపెనీ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పి ఆయన ఏ సందర్భంలో అన్నాడు. కానీ మొత్తం మీద తిహార్ జైలుకు వెళ్తున్నారు. ఇకపోతే పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసు అనేది ఎంత తీవ్రంగా ఉంటుందంటే, ఈ కేసు కింద అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు కూడా 2 ఏళ్ల వరకు 2 ఇయర్స్ వరకు బెయిల్ రాకుండా లోపలనే ఉండడం అత్యంత సహజంగా జరిగే ప్రక్రియ. ఇప్పటికే మనీష్ సిసోడియా గానీ, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ గానీ వీళ్ళందరూ కూడా తిహార్ జైల్లోనే ఉన్నారు. 1-2 సందర్భాలు అంటే మనీష్ సిసోడియా తన భార్యకు అనారోగ్యం కారణంగా హాస్పిటలైజ్ అయిందన్న కారణంగా 1 వారం రోజుల పాటు ఆయనకు బెయిల్ ఇచ్చిర్రు. సంజయ్ సింగ్ ఏదో అప్లికేషన్ పెట్టుకుంటే, అంటే అది కూడా వైద్య పరీక్షల నిమిత్తమే 1 రోజు బెయిల్ ఇచ్చిర్రు అనమాట. సో ఈ వాళ్ళ కొడుకు పరీక్షల కోసం తాను అంటే తల్లిగా పక్కన ఉండాలని చెప్పి ఇట్లాంటివి ఏవి ఈడీ కన్సిడర్ చేయదు. ఈడీ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఏ జ్యుడిషియరీ సిస్టమ్. కోర్టుకు అది అంటే జస్ట్ రెస్పాన్సిబుల్ అవుతుంది, కానీ ఈడీ చెప్పిందే కోర్టు అమలు చేస్తుంది. ఈ విషయం తెలుసుకోవాలన్నమాట. నిజానికి 2002లో పిఎంఎల్ఏ యాక్ట్ను తీసుకొచ్చిరు. మొత్తం 40 దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఈ అంటే ఆర్థిక నేరాలను అరికట్టేందుకు తీవ్రమైన కఠిన శిక్షలు అమలు చేసేందుకు దీన్ని తీసుకొచ్చిరు అనమాట. పిఎంఎల్ఏ యాక్ట్ ను ఆ సెక్షన్లు చదివితే ఒక్కొక్కటి అర్థమవుతాయి అనమాట. ఎట్లా అరెస్ట్ చేయొచ్చు, సీజర్ ఎట్లా ఉంటుంది, ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అనేది మొత్తం డీటెయిల్ గా ఉంటుంది అనమాట అది. ఇకపోతే ఈ పిఎంఎల్ఏ ప్రకారం జనరల్ గా సివిల్ కేసులలో ఎఫ్ఐఆర్ ను ఫైల్ చేసి అది ఇచ్చిన తర్వాత నోటీసులు సర్వ్ చేసినాకనే నిందితులు అని అంటారు కదా, నిందితులను అదుపులోకి తీసుకుంటారు. ఇక్కడ ఈసీఐఆర్ అంటే ఈడీ కనుక పిఎంఎల్ఏ కింద ఈడీ కనుక కేసు నమోదు చేస్తే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని ఇస్తారనమాట. ఇది కోర్టుకు ఈడీ సమర్పించాల్సిన అవసరం లేదు. నిందితులు కాదు, దోషులు ఒకసారి ఈడీ పిఎంఎల్ఏ కేసును ఫైల్ చేసిందంటే వాళ్ళు దోషుల కిందనే లెక్క.
వాళ్ళు అంటే నేర అభియోగాలను వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే తప్ప, అంటే మేము నిర్దోషులం అని ప్రూవ్ చేసుకుంటే తప్ప నిర్దోషులుగా మారరు. నిందితులు అనే వర్డ్ పిఎంఎల్ఏ కింద ఉండదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏ రకంగా చూసినా అరవింద్ కేజ్రీవాల్ కానీ కవిత కానీ 2 ఏళ్ల పాటు తీహార్ జైల్లో ఊచలు లెక్క పెట్టడమే అని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ పిఎంఎల్ఏ యాక్ట్ తీవ్రత ఎట్లుంటుందంటే ఒకసారి మీకు చూపిస్తా. పిఎంఎల్ఏ యాక్ట్ తీవ్రత ఎట్లుంటుందంటే on ED's power under PMLA and upshot of the judgment by the Supreme Court on the validity of certain provisions under the Prevention of Money Laundering Act. The offence of money laundering is as heinous an offence as terrorism. అంటే ఒక ఉగ్రవాదులను ఎట్లయితే ట్రీట్ చేస్తారో ఈ మనీ లాండరింగ్ కేసు కూడా అంటే దానిలో దోషులుగా ఎవరినైతే చేర్చి ఉంటారో ఆ రకంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అత్యంత కఠినంగా ఈ కేసులు ఉంటాయి. Section 3 డిఫైనింగ్ ఆఫ్ మనీ లాండరింగ్, Section 24 రివర్స్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, అంటే అభియోగాలు ఎవరైతే మోపబడ్డాయో వాళ్ళే నిర్దోషులుగా నిరూపించుకోవాల్సి ఉంటుంది Section 24 ప్రకారం. అండ్ Section 5 అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ టు స్టే. ఈ మనీ లాండరింగ్ సంబంధించిన నిధులు ఎక్కడెక్కడ వెళ్ళినాయి, దాని రూట్స్ ఏందన్నది కనుక ఒకవేళ ఈడీ ప్రూవ్ చేయగలిగితే వాటన్నింటినీ కూడా ఆ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా సీజ్ చేసే అధికారం, స్టే తీసుకునే అధికారం ఈడీకి ఉంది. సో ఇప్పటికే కవిత ఆస్తులకు సంబంధించి అక్రమాస్తులకు సంబంధించి వాళ్ళ భర్త అనిల్ కుమార్తో సహా మొత్తం ఆ రూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నది తీవ్రంగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. త్వరలోనే దానికి సంబంధించిన తీర్పు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక స్ట్రింజెన్సీ ఇన్ గ్రాంటింగ్ బెయిల్ అండర్ ది యాక్ట్ ఈజ్ లీగల్ అండ్ నాట్ ఆర్బిటరీ. ఇది లీగలే కావచ్చు కానీ గ్యారంటీ కాదు, అంటే తప్పకుండా వస్తుందని గ్యారంటీ లేదు. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు గివ్ అన్ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసీఐఆర్ ఇన్ ఎవరీ కేస్ యాజ్ ఇట్ వాజ్ నాట్ అండ్ ఎఫ్ఐఆర్. సిఆర్పిసి సెక్షన్ల కింద నమోదు చేస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఆ ఫైల్ చేసినాక 41 సిఆర్పిసి కింద నోటీసులు సర్వ్ చేసి అప్పుడు అదుపులోకి తీసుకోవాలన్నది జనరల్గా సివిల్ లా చెప్తుంది అన్నమాట. కానీ ఈ ఈసీఐఆర్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఇది ఈడీ ఫైల్ చేస్తుంది, కోర్టుకు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, నిందితులకు దోషులకు ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. ది స్టేట్మెంట్స్ మేడ్ టు ఈడీ ఆర్ కన్సిడర్డ్ అడ్మిసబుల్. తర్వాత ప్రొవిజన్ ఆఫ్ అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫ్ అక్యూజ్డ్ యాజ్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ బ్యాలెన్సెస్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఆన్ ది స్టేట్. ది క్వశ్చన్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ పిఎంఎల్ఏ అమెండ్మెంట్స్ త్రూ ది మనీ బిల్ రూట్ ఈస్ టు బి డిసైడ్ బై ఏ లార్జర్ బెంచ్. సో 2002లో ఈ పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ని తీసుకొచ్చినప్పుడు చట్టం ఇంత తీవ్రంగా తయారు చేశారు అనమాట. పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చినప్పుడు దీనికి అంటే సవరణలు చేసినప్పుడు వీటిని చేర్చారనమాట. సో దీని తీవ్రతను అర్థం చేసుకోకుండా వీళ్ళు గతంలో వీళ్ళ నాయననేమో ఈడీ వస్తుందా బోడీ వస్తుందా రాబే అని చెప్పి వాళ్ళ నాయన అంటాడు. తర్వాత కేటీఆర్ TV9లో కూర్చొని ఈడీ కాకపోతే ఏదొస్తుందో రమ్మను ఏమీ పీకలేరు అని చెప్పి ఆయన మాట్లాడిండు. తీరా ఇప్పుడు ఆమె జైలుకు వెళ్ళి తీహార్ జైల్లో కూర్చుండడంతో ఇప్పుడు మింగలేక కక్కలేక అన్నట్టుంది అనమాట. ఇంకొకటి కల్వకుంట్ల కవిత జైల్లో ఊచలు లెక్క పెడుతున్న తరుణంలో గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ కనీసం ఆందోళన గతంలో మాట్లాడిరు కదా, చాలా నరికిరు అనమాట. ఆ తెలంగాణ మొత్తం ఉక్కుపిడికిలై బిగించి ఆందోళనకు దిగుతుంది, మళ్ళీ ఒక ఉద్యమం చేస్తుంది అని చెప్పి మాట్లాడినారు. ఇప్పుడు ఎవరు కూడా రోడ్ల మీదకి రావట్లేదు పింకీలు. సో ఇది ఈ కేసు తీవ్రత. దీన్ని అర్థం చేసుకుంటేనేమో ఈ లొల్లి లేకుంటుండే. దర్యాప్తు సంస్థలకు ఆమె సహకరించి ఉంటే ఈ పాటికి కేసులో ఒక కొలిక్కి వచ్చేది. ఇప్పుడు టీడీపీ తరఫున మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇస్తున్నారు. ఆయనకు కూడా అంటే ఈ కవితకు అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ కూడా వచ్చే పరిస్థితి లేని తరుణంలో మరి ఆయన విషయంలో ఏమైనా యూటర్న్ తీసుకుంటుందా టీడీపీ పార్టీ అనేది కూడా చూడాలి. మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రోజు రోజుకు నమోదవుతున్న సంచలనంలో తీహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత అనేది అతిపెద్ద సంచలనం అనమాట. దీని తర్వాత ఇక మొత్తం హిట్ వికెట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ కనుక తీహార్ జైలుకు పంపిస్తే మరి ఆ ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు? ఇప్పటికే బీజేపీ కార్యకర్తలు నేతలు చాలా మంది ఆయన గద్దె దిగాలని చెప్పి పెద్ద ఎత్తున ఢిల్లీలో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మరి అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం ఏందన్నది ఆసక్తికరంగా మారింది. సో చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.